దేవరపల్లిలోని రామాపుర అగ్రహారంలో భద్రయ్య వ్యాపారస్తుడు ధాన్యం వ్యాపారం ద్వారా ధనవంతుడయ్యాడు. కొడుకు రఘు రామ్ను పిలిచి నా వయస్సు పడ్డది అయినది, నేను తిరగలేను, నువ్వే దగ్గరుండి ధాన్యం వ్యాపారం సక్రమంగా చెయ్యి, వాటి ఖాతాలో లెక్కలు అన్ని బాగా చూడు అని ధాన్యం వ్యాపారాన్ని అప్పగించాడు. అరే రఘురాం, గోడౌన్ దగ్గరకు వెళ్లి ధాన్యాన్ని లారీలకు ఎక్కించి వ్యాపారస్తుల దగ్గరకు పంపించు, లెక్కలు అన్ని నువ్వే చూడాలి, అందరితో బాగా మాట్లాడు, ఇక నుండి వ్యాపారం నువ్వే జాగ్రత్త చేయాలి. సరే, నేను గోడౌన్ దగ్గరకు వెళ్లి పనులను జాగ్రత్తగా చూస్తాను, వస్తానండి. భద్రయ్య చెప్పినట్లు గోడౌన్ దగ్గరకు వెళ్లిన రఘురాం ధాన్యాన్ని కూలీల ద్వారా గోను సంచులకు నింపాడు. రేయ్, పనులు బాగా చేయండి, లారీలు వస్తున్నాయి, ఇంకా కొంతమంది కూలీలను పిలిచి పని తొందరగా చేయండి, అదిగో లారీ వచ్చింది, గోతాలు లారీలోకి ఎక్కించండి. ఇంకా లారీలను పంపండి, ఇప్పుడు ఒకటే వచ్చింది, కూలీలు కూడా వస్తున్నారు. ఈ రోజు సాయంత్రానికి అన్ని లారీలకు ధాన్యాన్ని ఎక్కించి పంపిస్తామండి. ఒకరోజు ధనవంతుడు భద్రయ్య పడుకొని ఆలోచిస్తూ బాటసారులకు మరియు పేదలకు సేవ చేయాలని, దానికి ధర్మసత్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకోని కుటుంబ సభ్యులను పిలిచాడు. మిమ్మల్ని పిలిచిన విషయానికి ఏమిటంటే, నాకు ఒక ఆలోచన వచ్చింది. పేదలకు మరియు బాటసారులకు ఉచితం వసతి, మంచినీళ్లు, అల్పాహారం ఇచ్చి సేవ చేయాలి. అందుకు ధర్మసత్రం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నా. మీ ఉద్దేశం చెప్పండి. సరే, ధర్మ సత్రం చాలా మంచిది. రేపటి నుండి సత్రం నిర్మాణం ప్రారంభిస్తాం. కొంతకాలం తరువాత భద్రయ్య ధర్మ సత్రం నిర్మాణం అయినప్పటి నుండి బాటసారులు వచ్చి పోతూ సేద తీరుతూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ధర్మయ్య పరమ పదించారు. ఈ ధర్మ సత్రంలో వసతి కోసం ఎవరైనా వస్తే వారికి సేవలు చేయాలి, కానీ ఎవరికీ డబ్బులు ఇవ్వవద్దు, ఇక్కడ సేవలు ఉచితం. భద్రయ్య ధర్మసత్రం దగ్గర మూలన పెట్టిన బడ్డీ కొట్టు పెట్టిన గోపి, భద్రయ్య చనిపోయాడు అని తెలిసినది. కొంతకాలం తర్వాత భద్రయ్య కుమారుడు రఘు రామ్ పనుల వలన అమెరికా వెళ్లాడు. ఇది తెలిసి మంచి అవకాశం దొరికిందని, వచ్చిపోయే బాటసారులకు ఇక్కడ వసతి కావాలంటే డబ్బులు నాకు చెల్లించాలి, నేనే సత్రాన్ని చూస్తున్నది అని డబ్బులు వసూలు చేస్తున్నాడు. గోపి ఇదివరకు పెట్టిన బడ్డీ కొట్టును వ్యాపార మాల్ గా పెట్టేశాడు. ధర్మ సత్రం బయట వారికి కనపడకుండా చేశాడు. 3 రోజుల క్రితం వచ్చిన బాటసారుల దగ్గర డబ్బులు వసూలు చేశావంట నాకు వాళ్ళు చెప్పారు. ఎవరిని అడగకుండా షాపింగ్ మాల్ పెట్టావు, ఇది సరైనది కాదు, బయట ధర్మ సత్రంను కనపడకుండా చేశావు. భద్రయ్య కుటుంబానికి తెలిస్తే నీ సంగతి తెలుస్తారు. మాకు తెలుసులే, నువ్వు ఏమి చేస్తావు, నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో, ఈసారి ఇక్కడ కనిపిస్తే కొడతాను, నీ దిక్కున్న చోట చెప్పుకో. గోపి బెదిరించడంతో దిగాలుగా కూర్చున్నాడు రంగయ్య. కాసేపు ఆగి భద్రయ్య కుటుంబానికి స్నేహితుడు అయిన మాస్టర్ కుమార్ కి చెప్పాలి. రంగయ్య మాస్టారు కుమార్ ని కలిసి గోపి బెదిరించినది, సత్రం కనపడకుండా ఆక్రమించి షాపింగ్ మాల్ పెట్టినది, అన్ని జరిగిన విషయాలు మొత్తం చెప్పాడు. ఏమయ్యా, రంగయ్య గతంలో వచ్చి వెళ్లిన బాటసారులకు గోపి చేసిన అక్రమాలు, బెదిరించిన చెప్పి ఒక రోజు అందర్నీ రమ్మని చెప్పు. నేను రఘు రామ్ తో ఫోన్లో ఇప్పుడే మాట్లాడుతాను. ఇప్పుడే ఫోన్లో మాట్లాడుతున్నాను. రఘు రామ్ 5 రోజుల్లో ఇండియాకు వస్తున్నాడు అని అన్నాడు. వచ్చిన వెంటనే కలెక్టర్ గారిని కలుద్దాం అన్నారు. కొన్ని రోజులు తర్వాత కలెక్టర్ గారిని కలిసి వినతి పత్రం ఇచ్చి భద్రయ్య ధర్మ సత్రం అవినీతి అక్రమాలు గురించి మాట్లాడారు. నమస్తే కలెక్టర్ గారు, మా నాన్న భద్రయ్య స్థాపించిన ధర్మ సత్రాన్ని గోపి అనే వ్యక్తి బయటకు సత్రం కనిపించకుండా ప్రహరీ గోడతో కలిపి కట్టి రోడ్ను సత్రాన్ని ఆక్రమించి షాపింగ్ మాల్ ను అడ్డంగా కట్టాడు. ఇతనికి సత్రంతో ఎలాంటి సంబంధం లేదు. బాటసారులకు ఉచితంగా వసతి, అల్పాహారం, మంచినీరు కల్పించేవారము. గోపి అనే అతను డబ్బులు వసూలు చేస్తూ అడిగిన వారిని బెదిరించడం చేస్తున్నాడు. వెంటనే షాపింగ్ మాల్ ను తొలగించి గోపిని అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. వెంటనే స్పందించిన కలెక్టర్ గారు ఎస్పీ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి నా దగ్గరకు కంప్లైంట్ వచ్చింది, వెంటనే భద్రయ్య ధర్మసత్రాన్ని అడ్డంగా ఉన్న షాపింగ్ మాల్ ను తొలగించాలి, దానికి కారణమైన గోపి అనే వాడిని అరెస్ట్ చేయమని చెప్పారు.
పోలీసులు భద్రయ్య ధర్మ సత్రంకు వెళ్లి అక్రదారుడు గోపిని అరెస్టు చేసి తీసుకెళ్లారు. నగరపాలక సంస్థ వారు వచ్చి షాపింగ్ మాల్ ను తొలగించారు. భద్రయ్య ధర్మ సత్రం ఎప్పటికి లాగానే యథాస్థితిగా బాటసారులకు ప్రజలకు మంచినీరు అల్పాహారం ఉచిత వసతి కొనసాగుతూ ఉంది.